వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా సింగిల్ ఫోటోతో చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. వీడియోని లాస్ట్ అయితే చూడండి, చూసి చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకొని మీకు ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తే నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. స్టార్టింగ్లో వచ్చేసి కింద ప్లస్ యాడ్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో ఎవరైనా ఫోటో యాడ్ చేసుకొని దీన్ని అయితే లాస్ట్లో అయితే జరిపేసుకోండి. ఇక్కడ మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ కూడా అదే పెట్టేసుకోండి, కొంచెం బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ సైజ్ అయితే కొంచెం తగ్గించేసిద్దాం. ఇక్కడ ఇలా వన్ సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోండి. కింద ఒక లేయర్ అయితే ఉంటుంది మీకు, ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ అయితే పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. ఒక 10-12% వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసి ఇలా కనిపించకుండా అయితే పెట్టేసుకోండి. ఇలా కనిపించకుండా పెట్టేసి మళ్ళీ కొంచెం ముందుకైతే స్క్రోల్ చేయండి. 2 కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చేసిన తర్వాత ఇక్కడ కర్వ్ ఆప్షన్ ఉంటుంది. ఈ కర్వ్ని అయితే ఇలాగైతే పెట్టేసుకోండి. కొంచెం మళ్ళీ లాస్ట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని అయితే కొంచెం ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఇలా ఇటు సైడ్ అయితే జరిపేసుకోండి, ఎందుకంటే ఫోటో మూవ్ అవుతున్నట్లయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోని అయితే ఎఫెక్ట్ అయితే వేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. సర్చ్ చేయండి, పైన గోషన్ బ్లర్ అని వచ్చేస్తుంది. ఇక్కడ టాప్లో ఉంది కదా నాది, ఇదైతే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి స్టార్టింగ్లో వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ ఒక 10-12% వచ్చేసి దీన్ని అయితే మొత్తం 0 చేసేసేయండి. మళ్ళీ 2 కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చేసి కరువు అయితే ఇలాగైతే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోకి అయితే కొంచెం షాడో అయితే ఇద్దాం. ఇక్కడ బార్డర్ అండ్ షాడోకి వెళ్ళిన తర్వాత కింద షాడో ఉంటుంది, దానిపై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ షాడో ఎనేబుల్ చేసేసేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది, కొంచెం వైట్ కలర్లో పెట్టేసేయండి. దీన్ని అయితే పైన సైజ్ అయితే ఉంటుంది, ఒక 10-15% అయితే పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఒక లేయర్ అయితే ఉంటుంది, ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని అయితే డూప్లికేట్ లేయర్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసి ఈ లేయర్ని అయితే ఇలా మొత్తం పైకి అయితే తీసుకొచ్చేసేయండి. ఫోటో పైన తీసుకొచ్చేసిన తర్వాత ఆ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లైన్స్ అయితే ఉంటుంది. ఈ లైన్స్ అయితే ఇలా దగ్గర అయితే చేసుకోండి. మీరు ఇలా వన్ సైడ్ అయితే ఇలాగైతే చేసేసుకొని ఇక్కడ వైట్ కలర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్లో ట్యాప్ చేసుకోండి. కింద వైట్ కలర్లో అయితే ఉంటుంది కదా, దీన్ని అయితే మొత్తం 0 చేసేసి పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నుంచి కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం షాడో లాగా అయితే ఉంటుంది, ఇలాగైతే పెట్టేసుకోండి. ఇలాగైతే వస్తుంది అనమాట. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇంతే ఉంటుంది వీడియో. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్.